బానిసలాగా బ్రతకద్దు భయ్య. స్టార్టింగ్ కెరియర్ లో ఒక 3-4 ఇయర్స్ అలానే ఉండేవాడిని. నెలకి 90 గంటలు పేమెంట్ చేయాలి. ఎందుకంటే నీ పర్సనల్ టైం, నీ అమ్మ నాన్నలకి కొడుకుగా నీ కళల కోసం నువ్వు బ్రతికితే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది రియల్ లైఫ్ స్టోరీ, ఎంతో మందిలో జరుగుతున్న రియల్ లైఫ్ స్టోరీ. ప్రతి ఒక్కరు తప్పకుండా చివరి వరకు చూడాలి. ఇది ప్రతి ఒక్కరు జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో కూడా జరిగింది. భయ్యా, నువ్వు నిజంగా చెప్పు, జాబ్ చేసేది నీ ఫ్యామిలీ కోసం, నీ కోసమా, లేకపోతే బానిసలాగా బ్రతకడానికి కోసం? ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తున్న తప్పు ఇది. జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. అసలు ఏంటంటే, ప్రతి ఒక్కరు పొద్దున్న ఎప్పుడో 6ంటికి పోతారు కంపెనీకి, మళ్ళీ ఎప్పుడో 6-7 దాకా కంపెనీలోనే పని చేస్తారు. 8ంటికి పోతారు, నైట్ 8 వరకు పని చేస్తారు. వాళ్ళకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ 9 అవర్స్ మాత్రమే ఉంటుంది. కానీ మొహమాటంతో వాళ్ళు, అరే నేను వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని చెప్పేసి సార్ బుక్లో నా పేరు రాసుకుంటాడు, మంచి ఇంక్రిమెంట్ వస్తుందని చెప్పేసి కొంచెం కూర్చొని కొంచెం పని చేయని చెప్పేసి ప్రతిరోజు రోజు నిన్ను అడుగుతాడు. నువ్వు రోజు అక్కడనే కూర్చుంటావు. నీ విలువైన సమయం కంపెనీలోనే గడిపేస్తావు. నీ జీవితం మొత్తం కంపెనీలోనే గడిపేస్తావు. నీ కళల కోసం నువ్వు జాబ్లో జాయిన్ అవుతావు, నువ్వు వర్క్ చేస్తావు, మంచిగానే పని చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ నీ పర్సనల్ లైఫ్కి ఇచ్చే టైం కూడా నీ కంపెనీలో నువ్వు స్పెండ్ చేస్తే అప్పుడు నువ్వు బానిసలాగా బ్రతికేస్తావు కంపెనీలో. చాలామంది బాస్లు కూడా అది నా అడ్వాంటేజ్ తీసుకొని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు గ్రో కావడానికి. అది అర్థం చేసుకో. ఆ ఉద్దేశం, అందరు బాస్లు అలా ఉండరు. కొందరు నీ యొక్క పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. కొన్ని కంపెనీలు పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ ఇస్తాయి. అలా చాలా కంపెనీలే ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ముందుగా మొహమాట పడకుండా సార్ చెప్పాలి, నువ్వు ఇట్లా వెళ్తున్నాను, నా పర్సనల్ లైఫ్లో ఇవి చేస్తున్నాను, నేను జిమ్కి వెళ్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక డిఫరెంట్ కొత్తగా లైఫ్లో ఎదగడానికి ఒక స్కిల్ని నేర్చుకుంటున్నాను అనేది కంపల్సరీ నువ్వు చెప్పాలి. సార్తో వివరించి చెప్పాలి. ఇంటనేమో ఓకే, లేకపోతే అది కాకపోతే ఇంకొక జాబ్ ట్రై చేస్తూ వేరే జాబ్కి వెళ్ళిపోవడం అంతే. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్కి ఇంపార్టెంట్ ఇవ్వకపోతే వారానికి 1-2 సార్లు చేయొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చేయొచ్చు. ఒకవేళ నీకు అదే ఇష్టమైతే నువ్వు కూడా చేయొచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. నువ్వు తొందరగా వెళ్తే ఏమవుతుంది? నీ ఫ్యామిలీతో నువ్వు స్పెండ్ చేసే టైము, పాపనో బాబో ఉంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళతో ఆడుకోవడము, నీ వైఫ్కి హెల్ప్ చేయడము, లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకోవడము, ఇవన్నీ నీకు చాలా ఉపయోగపడతాయి కదా తర్వాత ఫ్యూచర్లో. రోజుకి 3 గంటలు అనుకో, సపోజ్ నెలకి 90 గంటలు, సంవత్సరానికి 1000 గంటల కన్నా ఎక్కువనే. అంటే నువ్వు 1000 గంటల్లో నువ్వు ఏం చేయగలుగుతావు? చాలా చేయగలుగుతావు భయ్యా. నువ్వు బిజినెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం వర్కౌట్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు నువ్వు అనుకుంటే. కంపల్సరీ నీ యొక్క విలువైన సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకోకు భయ్యా. అంటే ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం కూడా వారానికి 48 గంటలే పని చేయాలని చెప్తుంది. దానికన్నా ఎక్కువ పని చేస్తే ఓవర్ టైం ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఉంది. అది ఊరికనే చేయలే భయ్యా. ప్రొఫెషనల్ లైఫ్ మనము, అంటే జాబ్ లైఫ్, ఇన్ని గంటలు పని చేయాలి, అంతకన్నా ఎక్కువ పని చేస్తే ఎక్కువ పేమెంట్ చేయాలి. ఎందుకంటే నీ పర్సనల్ టైం కూడా నువ్వు దానికోసం కేటాయిస్తున్నావు. రూల్స్ కూడా ఉన్నాయి, అది తెలుసు ప్రతి ఒక్కరికి, కానీ ఎవరు పాటించరు. మీ విలువైన జీవితాన్ని మీరు మొత్తం కంపెనీకి అంకితం చేస్తే చివరికి ఏం మిగలదు భయ్యా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించినావు అనుకో, ఏదో ఒక రోజు అంటే అతను వేరే జాబ్కి వెళ్ళొచ్చు, నువ్వు వేరే జాబ్కి వెళ్ళొచ్చు, మీ బాసే చేంజ్ అయిపోవచ్చు. వాళ్ళ కోసం కాదు, కంపెనీ కోసం పని చేయు, హార్డ్ వర్క్ చేయు. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తారు. మంచి మీ యొక్క అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది గుర్తించుకొని ఇప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎలా చేయాలో అనేది నేర్చుకో భయ్యా. నీ పర్సనల్ లైఫ్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే రిజల్ట్ తర్వాత తెలుస్తుంది భయ్యా. చాలా బాగుంటాయి రిజల్ట్స్. నేను కూడా స్టార్టింగ్ కెరియర్లో ఒక 3-4 ఇయర్స్ అలానే ఉండేవాడిని. కానీ తర్వాతకి ఇది ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, నీ పర్సనల్ లైఫ్ కోసం నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తే నువ్వు కెరియర్లో గ్రో అవుతావు భయ్యా. గుర్తుపెట్టుకో, బానిసలాగా బ్రతకద్దు. నీ కళల కోసం నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు కళలు నెరవేర్చుకోవాలి, ఇంకొక స్కిల్ నేర్చుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి సంతోషంగా. ఒక్కటి గుర్తుపెట్టుకో భయ్యా, నీ పిల్లలకు నాన్నగా, నీ అమ్మ నాన్నలకి కొడుకుగా, నీ భార్యకు భర్తగా
ఆ స్థానాన్ని ఎవ్వరు రిప్లేస్ చేయలేరు భయ్య. కానీ కంపెనీలో నీ ప్లేస్లో ఇంకొకరికి ఈజీగా రిప్లేస్ చేయొచ్చు భయ్య. అందుకోసమే చెప్తున్నా, బానిసలాగా బ్రతకద్దు భయ్యా. నీ పర్సనల్ లైఫ్ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో. నీ కళల కోసం నువ్వు బ్రతికితే చరిత్ర సృష్టించుతావు. అదే బానిసలా బ్రతికితే నువ్వేం చేయలేవు భయ్యా. ఇది మాత్రం కన్ఫామ్. ఏ కోవలో ఉండాలో నువ్వే నిర్ణయించుకో. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏకే అనిల్ కుమార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి, నమస్తేనా, జై హింద్.